అధ్యక్ష సమస్త తెలంగాణ ప్రజానీకం అంతా కూడా సభలో ఏం జరుగుతుంది, మనం తీర్మానం చేస్తామా లేదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం కట్టుబడి ఉంటామా లేదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం పోరాటం చేస్తామా లేదా అని రాష్ట్రం అంతా చూస్తా ఉంది. అధ్యక్ష దయచేసి వారిని కూర్చోని చెప్పండి. తీర్మానం గురించి నేను మాట్లాడిన తర్వాత వారికి నేను ఇస్తా అంటున్నా కదా, వారు మాట్లాడిన తర్వాత ఇస్తా అంటున్నా. నేను ఈ ప్రాక్టీస్ ప్రాక్టీస్ కాదు. మీకు ఎవరికి తెలంగాణ ప్రయోజనాల కోసం కొత్త శాసనసభ్యులు బాధ ఏంటి? భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఒక రిజల్యూషన్ పాస్ చేసి పోవటానికి ఎందుకు అంత బాధపడతా ఉన్నారు మీరు? ఏంటి మీ ఇబ్బంది? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా లేకపోతే మీకు భారతీయ జనతా పార్టీకి ఉన్న బంధం ముఖ్యమా? మీకు కూర్చోండి దయచేసి. అధ్యక్ష దేనికి లేదు అధ్యక్ష. వారు మాట్లాడే వీళ్ళకి రిజల్యూషన్ పాస్ చేయటం ఇష్టం లేదు, తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడటం ఇష్టం లేదు, వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. అధ్యక్ష ఇది ఈ రకమైనటువంటి సభను అడ్డుకునే కార్యక్రమం కానీ, తెలంగాణ ప్రయోజనాల కోసం పాస్ చేసే రిజల్యూషన్ అడ్డుకునే కార్యక్రమం కానీ, తెలంగాణ ప్రయోజనాలే మాకు అవసరం లేదు, మా ప్రయోజనాలే మాకు ముఖ్యమనే విధానం ఇది కరెక్ట్ కాదు. అధ్యక్ష దయచేసి టీఆర్ఎస్ నాయకుల్ని, ఫ్లోర్ లీడర్ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఐఎమ్ మేకింగ్ ఏ స్పెషల్ రిక్వెస్ట్ అధ్యక్ష, మీ ద్వారా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి కూర్చోండి ప్లీజ్. రిజల్యూషన్ గురించి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేసేది ఉంది, దయచేసి కూర్చోండి, తర్వాత మాట్లాడుతుంది. ఈ బిజినెస్ ముఖ్యం కదా. ప్లీజ్ 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 కూర్చుంటే కదా సభ ఇంత ఆర్డర్లో లేకుండా మనం సభ వ్యవహారాలు నడపలేము. సార్ వారు చెప్పండి అధ్యక్ష. మేకింగ్ ఏ రిక్వెస్ట్, ప్లీజ్ ఆస్క్ దెమ్ టు రిజ్యూమ్ దిస్ సీట్. ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ అధ్యక్ష. డిప్యూటీ సీఎం వాళ్ళకి రిజల్యూషన్ పాస్ చేయడం ఇష్టం లేకపోతే డిప్యూటీ సీఎం థింక్ అబౌట్ ఇట్. అధ్యక్ష వాళ్ళకి రిజల్యూషన్ పాస్ చేయడం ఇష్టం లేకపోతే మనం ఏదో నిర్ణయం తీసుకుందాం అధ్యక్ష. అధ్యక్ష సార్ డిప్యూటీ సీఎం గారు ఒక్క నిమిషం ఇస్తా కానీ మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో హాల్లో అది మంచి పద్ధతి కాదు. మీరు ఒక్కొక్కరు మీరు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, సీనియర్ శాసనసభ్యులు, మంత్రులు, మీ కొత్త వారికి ఏం నేర్పిస్తున్నట్టు, కొత్త శాసనసభ్యులకు ఏం నేర్పిస్తున్నట్టు? కౌశిక్ రెడ్డిని మీరు ముంగల పెట్టి అర్పిస్తున్నారు. పాపం ఆయన హార్ట్ అటాక్ వచ్చేమన్నా అయిపోతే ఏమవుతాడు ఆయన? దయచేసి ప్లీజ్ కూర్చోండి. డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష ఈ రిజల్యూషన్ సంబంధించి సభ అందరి తరఫున కూడా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా వారిని రిజల్యూషన్ కోసం వారిని ప్రవేశపెట్టమని, దానికి వారందరి సహకారం కావాలని విజ్ఞప్తి చేస్తూ నేను వారికి ఇంకో మాట కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు కూడా రిజల్యూషన్కి మద్దతు తెలియజెప్పాలనే ఆలోచన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏం తప్పు మాట్లాడలేదు అధ్యక్ష. వారు ఏమన్నారు, మీరు చెప్పిన దాన్ని మీరు అక్కడ ఢిల్లీ పోయి దీక్షలో కూర్చోవాల్సిందే మంత్రులు అంటే, ఎస్ మీరు చెప్పిన దాన్ని నేను స్వీకరిస్తూ ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను, నేను కూర్చుంటాను, నాతో పాటు లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా తీసుకొని రండి, మనం అందరం కూర్చొని రాష్ట్ర ప్రయోజనాలు కూడా కూర్చుందాం అన్నారు. దీంట్లో తప్పే ఉంది అధ్యక్ష? దీంట్లో ఏం తప్పులేదు. వారు ఎందుకు అఫెండ్ అవుతారో నాకు అర్థం కావట్లేదు. దయచేసి
మీరు రిజల్యూషన్ దీన్ని సక్రమంగా జరగనివ్వండి దయచేసి. అది అయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడు. దేని సమాధానం రమ్మని చెప్పారు. మీరు అడిగిన దానికి వారు రమ్మన్నారు. మీరు ఓకే అంటే తీసుకోనండి, అయిపోయింది. మీరు డేట్ వారు ఫిక్స్ చేస్తారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది ఉంటది అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే అధ్యక్ష, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ మధ్య మాట్లాడుతూ రుణమాఫీ గురించి హరీష్ రావు దీక్ష చేయాలన్నాడు, నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలన్నాడు. మరి అన్నీ మేమే చేస్తే నువ్వేం చేస్తావు? ఈ రాష్ట్ర సభా నాయకుడిగా ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా అన్నారు అధ్యక్ష, ఈరోజు నీకు అగ్గిపెట్టె దొరకలేదా అంటున్నాడు. మాది ఉద్యమ స్ఫూర్తి. మీలాగా ఆ రోజు రాజీనామా చేయమంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి చరిత్ర మీది. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకుపోయిన రైఫిల్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నది మీరు. సోనియా గాంధీ గారిని దయ్యమని నాడన్నావు, దేవత అన్న చరిత్ర నీది. రాహుల్ గాంధీ గారిని ఆనాడు పప్పు అన్నావు, ఈనాడు పిఎం క్యాండిడేట్ అంటున్నావు. నేనేమంటున్నా సరే, దయచేసి నేను చెప్పేది సీఎం గారు అధ్యక్ష హరీష్ రావు గారికి కోరుతా ఉన్నాము. ఇది చాలా ప్రాముఖ్యత గల ఒక స్టేట్మెంట్కి సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకొని ముఖ్యమంత్రి గారు తీర్మానం చేయాలని మనం అందరం అనుకున్న తరుణంలో మళ్ళా రాజకీయాలకి తావిచ్చే కార్యక్రమం మీరు సమాధానం చెప్పిండ్రు సార్. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష, మరి సిపిఐ సంబంధించిన పెద్దలు ఇంకా మాట్లాడేది ఉంది, ఇంకొకరిద్దరు గౌరవ సభ్యులు మాట్లాడేది ఉంది కనుక దాని తదుపరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తీర్మానాన్ని ప్రవేశపెడతారు కనుక సమయభావం కూడా ఆలోచన చేసి అందరూ సభ్యులు కూడా సహకరించమని కోరుతా ఉన్నాను. ఏకగ్రీవంగా పాస్ చేయడానికి సహకరిస్తాం. అయితే నేను ఒకటే సభానాయకుడికి నేను కోరేది సార్, మా ట్రాక్ రికార్డు ఉంది. గడ్డిపోచల్లాగా మా నాయకుడు చెప్తే 2 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది, మంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది. కానీ మీరు మా ఉద్యమ స్ఫూర్తిని ఈ రకంగా అవమానపరిచేది సభ రికార్డు నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతున్నా అధ్యక్ష. కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి కానే కాదనే తెలంగాణ తెచ్చిండు. కేసీఆర్ ఎందుకు? నువ్వు చేయి, నీకు 1000 మంది మేము రక్షణ కవచంగా ఉంటాం, మేమందరం ఎమ్మెల్యేలు వచ్చి నీ చుట్టూ ఉంటాం, నువ్వు మీ కేబినెట్ దీక్ష చేయండి. ఆనాడు దొడ్డుబాట్లు కేంద్రం కొనకపోతే మేమందరం ప్లీజ్ కూర్చోండి.